ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాన్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, కార్తీక మాసంలో ముఖ్యంగా మనం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది నదీ స్నానాలకి, దీపారాధన. కార్తీక దీపారాధనకి ఇంకా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఏటి సూతకంలో ఉన్న వాళ్లకు ఇలా సుష్టి మైల ఇలాంటివి అంటుంటారు కదా, వీళ్ళు నిత్య దీపారాధన చెయ్యొచ్చు అని చెప్పి మనం ఈ మధ్య కాలంలో వింటున్నాం. అయితే నిత్య దీపారాధన వరకు అయితే ఓకే, కానీ కార్తీక మాసం అంటే ఎక్కువ ప్రాధాన్యత ఉంది దీపానికి. మరి కార్తీక దీపానికి ఈ కార్తీక దీపాలు వాళ్ళు వెలిగించే అవకాశం ఉందా? మళ్ళీ ముఖ్యంగా అంటే ఉసిరికాయ దీపాలని చెప్పి, పిండి దీపాలని చెప్పి, 365 ఒత్తులని చెప్పి రకరకాల దీపారాధనలు ఉన్నాయి. నదిలో దీపాలు వదలటం కానీ, దీపదానాలు కానీ, ఇవన్నీ ఆ సృష్టిలో ఉన్న వాళ్ళు, ఏటి సూతకంలో ఉన్న వాళ్ళు చేయడానికి అవకాశం ఉందా? అదే మీ ప్రశ్న. చేస్తే ఏమన్నా దోషమా? ఇప్పుడు నేను ఒక ప్రశ్న ఇస్తాను. కార్తీక మాసము అన్నాం కదా, కార్తీక మాసము అనేటువంటిది చైత్రాది 12 మాసాలలో ఒకటి, 12 మాసాల్లో ఒకటి. ప్రత్యేకంగా 12 మాసాలకి తప్పించి 13వ మాసంగా రాలేదు ఒకటి. కాబట్టి చేయడంలో ఎలాంటి సందేహము లేదు, శుభ్రంగా చేసుకోవచ్చు అంటానికి ఒక మూలం. ఇకపోతే 2, అసలు మనకు అశౌచం అంటే ఎన్ని ఉన్నాయి, ఏ కారణరీత్యా వస్తాయి, ఏటి సూతకం అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ముందు మనం తెలుసుకోవాలి. జాతాశోచము, మృతాశోచము, మాసాశోచము. అంటే జాతాశోచం అంటే పుట్టినప్పుడు, మృతాశోచం చనిపోయినప్పుడు, మాసాశోచం ఆడవాళ్ళకి నెల వచ్చేటువంటి ఇబ్బందులు. ఆ ఇబ్బంది వచ్చినప్పుడు అది సహజంగా అందరికి తెలిసింది, ఆచరించకపోయినా ఏది పనికిరాదు అని. జాతాశోచం 10 రాత్రులు, మృతాశోచం 10 రాత్రులు, 11, 12 రోజులు. 12వ రోజు ఎప్పుడైతే కనుకంటే బయట అందరికీ తెలియాలంటే పెద్ద కర్మ అని అంటారు. మా ఇళ్లలో దాన్ని సపిండీకరణము అని అంటారు. ఆ సపిండీకరణం అనేటువంటిది పూర్తయిన తర్వాత ఇతఃపరం ప్రేత శబ్దో నాస్తి అంటారు. అంటే అప్పటి వరకు కూడా ఆ కార్యక్రమం చేసేటప్పుడు ఆ పేరు చెప్పిన తర్వాత ఆ పేరు పక్కన శర్మ శాస్త్రి అని పెట్టకుండా ప్రేత అని పెడతారు. వసురూపం అనేటువంటిది కాకుండా, అంటే శాస్త్ర శర్మణ వసురూపం, రుద్రరూపం, ఆదిత్య రూపం 3 ఉంటాయి. ఈ రూపాలు కాకుండా ప్రేత అనేటువంటి పదం వస్తుంది. 12వ రోజు ఎప్పుడైతే కనుక సపిండీకరణం అయిపోతుందో అక్కడతో ప్రేత అనేటువంటిది పోతుంది, ఇక ఆ పదం రాదు. ఎప్పుడైతే ఆ పదం పోయిందో వసురూపం అనేటువంటిది వచ్చేసింది. కనుకనే 12 రోజులు చేయనట్టుంది. 12 రోజుల నాడు మొదటి మాసికం పెట్టి భోక్తలకి భోజనాలు పెడుతుంటారు. బంధుమిత్రాదులతో కలిసి భోజనం చేస్తారు. సాయంత్రము శుభస్వీకరణార్థమిదం వస్త్రతాంబూలం అని ఆశీర్వచనం చేస్తారు. ఎందుకు చేస్తున్నారు ఆశీర్వచనము? నాయన, తల్లిగారో తండ్రి గారో ఎవరో గతించారు, అయిపోయింది. నైమిత్తికం పూర్తయిపోయింది. ఇక నిత్య జీవితంలోకి వెళ్ళిపోక పూర్తిగా రేపటి నుంచి ఇవన్నీ ఇక్కడతో అయిపోయినాయి. నీకు శుభస్వీకరణార్థమిదం వస్త్రతాంబూలం, నీకు మళ్ళీ నూతన వస్త్రాలు ఇచ్చాం, తాంబూలం ఇచ్చాం, బొట్టు పెట్టేశాం, అయిపోయింది. ఇక రేపు ఉదయం నుంచి యథావిధిగా నీ నిత్య జీవితంలోకి నువ్వు వెళ్ళిపో. ఇక్కడికి వెళ్ళకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, అది లేదు ఇది లేదు అనేటువంటిది ఎక్కడా కూడా సబ్జెక్టు లేదు. ఇక నీ యథావిధిగా నీ నిత్య జీవితంలోకి నువ్వు వెళ్ళిపో అనేటువంటిది అక్కడ విధానం. అయితే దీని గురించి నేను రీసెంట్గా కొన్ని విన్నా, ఇది పనికిరాదు, చేయకూడదు, ఏటి సూతకం ఉంది అని చెప్పి. నాకు 2 విషయాలు అర్థంగానే ఉన్నాయి. ఎవరిని అడిగినా నాకు సమాధానం చెప్పట్లా. ఏమిటి ఆ 2 అని అంటే చివరికి నేను తెలుసుకున్న తర్వాత దానికి ఏమిటి అని అంటే, మనిషి చనిపోయిన తర్వాత మొదటి 6 నెలల్లో ఆడపిల్ల పెళ్లి చేస్తే కన్యాదాన ఫలితం వస్తుందని చెప్పి పెద్దవాళ్ళు చాలామంది అన్నారు, చేసి ఉన్నారు. అలానే ఇంట్లో మనిషి చనిపోతే ఇక దేవాలయాలకి వెళ్ళకూడదు, దీపారాధనలు చేయకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు అంటే ఎవరో ఉద్యోగస్తులు ఉంటారు, గుళ్ళో పనిచేస్తుంటారు. వాళ్ళ ఇంట్లో ఎవరో చనిపోయారు, గుళ్ళోకి వెళ్తే మానేస్తున్నారా? అంటే కొన్ని చెప్పడానికి పనిచేస్తాయా, ఆచరించడానికి పనిచేయవా? నా డౌట్లు. అంటే వృత్తిరీత్యా చేసే వాటికి మినహాయింపులు ఉంటాయని అంటారు కదా శాస్త్ర ప్రకారంగా, అలా కదా? తప్పమ్మా.
వృత్తిరీత్యా అంటే బ్రాహ్మణులు ఒకటి కింద బానిస వృత్తి చేయమని లేదు కదా, అనలేదు. కుల వృత్తి చేసుకోమని ఉంది. ఒకళ్ళ కింద బానిసగా ఉద్యోగం చేస్తూ వచ్చే జీతం తీసుకుని బతకమని లేదు కదా. నువ్వు చేయరాంది చేస్తున్నావు, మరి దానికి దీనికి సంబంధం ఎట్లా వచ్చింది మీకు? కాబట్టి అది చాలా తప్పు మాట. అంటే మనం తప్పించుకోవటం కోసం ఎన్నైనా చెప్పచ్చు, మనం తప్పించుకోవడం కోసం ఎన్నైనా మన మార్గాలను వెతుక్కోవచ్చు. ఇదైతే నేను దీని గురించి అసలు మొత్తం అసలు అన్వేషణ చేశా. 1836 నుంచి ధర్మశాస్త్రాలు గ్రహించి ఏమిటి అసలు విషయం. ఆ 1836లోనే 3వ ప్రింటింగ్ అది. అసలు ఏంటి అనేటువంటి విషయాల గురించి నేను ప్రస్తావన తీసుకొని వస్తే నాకు తెలిసింది ఏంటంటే, పూర్వకాలంలో మనిషి గతించినప్పుడు 100 సంవత్సరాలు తండ్రికి ఉంటే 80 సంవత్సరాలు కొడుక్కి ఉండేవి. సంవత్సరాంతము అశౌచంతో ఉండేవారు, ఎవరింటికి ఎవరు వెళ్లకుండా. కాలాలు మారుతుంది, దేశ కాల దేహ ధర్మ వైపరీత్య. ఇప్పుడు ఏంది, ఎవరు ముందు పోతున్నారు ఎవరికి తెలియట్లా, ఎవరు ఎంతకాలం ఉంటున్నారో తెలియట్లా, లేదు. జీవితం అనేటువంటిది పూర్వకాలం లాగా ప్రశాంతంగా ఇంటి దగ్గర ఉంటే కడుపుకి అన్నం తిని ప్రశాంతంగా వెళ్ళిపోవడం అనేటువంటిది లేదు. దేశకాల దేహ ధర్మ వైపరీతి శంకయ స్వహ సత్య సపిండీకరణం కర్తు అని చెప్పి ఆ సంకల్పాన్ని చేసి 12 రోజుల నాటికి సపిండీకరణం చేసేస్తున్నారు. నీకు ఆ సంవత్సరాంతము కూడా లేదు కదా. కొంతమంది దీనికి ఏమంటారంటే సంవత్సరాంతము కూడా మనకు 12 రోజులు, వాళ్ళకు 12 రోజులు, మనకు 12 నెలలు అంటారు. ఓకే, ఒప్పుకుంటా. ఈ 12 నెలలు అశౌచంతో ఉండాలి, 12 నెలలు అశౌచంతో ఉండాలి. ఈ మధ్యలో ఉన్న వ్యక్తి పోతాడు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? కర్మ అందరికీ చెడుతుంది, పిశాచాలే రోడ్డు మీద పడి తిరుగుతూ ఉంటారు. కనుక ఈ దేశకాల దేహధర్మ వైపరీతి శంకయ స్వహ సత్య అని చెప్పి 12 రోజుతోటి దాన్ని పరిపూర్ణంగా సమాప్తం చేసి ఉన్నారు. నిత్య నైమిత్తిక కర్మలు వీటిని అంటారు. నిత్య కర్మలు అని అంటే 360 రోజులు మనం ఆచరించేది. నైమిత్తిక కర్మలు అంటే మనిషి పుట్టడము, మనిషి చనిపోవటము, లేదా ఈ పండగలు రావటము, నవరాత్రులు ఇటువంటివి వచ్చేవన్నీ కూడా నైమిత్తికము. అవి ఇన్ని రోజులు అని ఉంటాయి అంతే, సంవత్సరాల తరబడి ఉండవండి. ఇన్ని రోజులు, ఆ రోజులతో అక్కడికి సమాప్తం అయిపోతుంది. అనంతరం నిత్య జీవితంలోకి నువ్వు వచ్చి నీ విధానాన్ని అనుసరించుకోవటమే. కాబట్టి ఈ విషయంలో ఎవరు కూడా సందేహంగా ఉండి చేయొచ్చా చేయకూడదు అనేటువంటి విషయాలు లేదు. శుభ్రంగా కార్తీక దీపాలు పెట్టుకోండి, 360 పెట్టుకోండి, 3,60,000 పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోవచ్చు. ఎలాంటి ఒక్క దోషము ఉండదు. ఎందువల్ల మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అని అంటే, మొదటిగా శ్రీకృష్ణ యజుర్వేదం క్రమాంతం నేను పూర్తి చేశానమ్మా. తర్వాత స్మార్తం పంచదశ కర్మలు పూర్తి చేశాను. తర్వాత షోడశం అంటారు, చనిపోయినటువంటి వ్యక్తికి క్రతువులు చేయించడం, అది పూర్తి చేశాను. అందులోనే పై స్థాయి బ్రహ్మమేధ ప్రయోగం అది పూర్తి చేసి ఉన్నాను. 1836 నుంచి సంబంధించిన ధర్మశాస్త్రాల పుస్తకాలను దగ్గర పెట్టుకొని ఎప్పుడు వాటిని చూస్తూ అసలు దేని విధానం ఏంటి అనేటువంటి విషయం చూస్తూ ఉంటా. ఇంతకన్నా ఎవ్వరికీ అర్థం కానిది, ఎవ్వరికీ తెలియదంటే మా ఇళ్లల్లోనే పూర్తిగా దీని మీద ఉన్నటువంటి వాళ్ళకి మినహాయిస్తే ముడివిడి జ్ఞానంగా ఉన్న వాళ్ళకి తెలియని విషయం ఒకటి ఉంది. మనిషి చనిపోయిన తర్వాత చేసేటువంటిది పితృయజ్ఞము అంటారమ్మా. అంత్యేష్టి అంటే పితృయజ్ఞం. పితృయజ్ఞము అంటే చాలా గొప్పది, మరలా చేసేటువంటిది కాదు. మనం ఇంట్లో వ్రతం చేసుకుంటాం, మళ్ళీ చేసుకుంటాం. కానీ ఒక మనిషికి చనిపోయిన తర్వాత చేసేటువంటి 12 రోజుల ప్రక్రియ మళ్ళీ చేసేటువంటిది కాదు. మహిళా అశౌచం ముట్టుకోవద్దు అని ఎందుకంటారంటే, ఆ సమయంలో కర్మ చేసేటువంటి వ్యక్తులు పూర్తిగా కూడా మడితో ఉంటారు. వారి వంట వారి కుంపట్లో వండుకొని తింటూ మడితో ఉండాలి. ఎవరైనా కనుక ఏ కారణం చేతనైనా వాళ్ళని కనుక ముట్టుకుంటే వాళ్ళకి కర్మ భ్రష్టుత్వం చెందుతుంది. కనుక మహిళా అశౌచం ముట్టుకోవద్దు, అది ఒక దీక్ష వాళ్ళది. ముట్టుకుంటే స్నానం చేయాలి అనేటువంటిది పెడితే బయట వాళ్ళ గబిక్కిని ముట్టుకోకుండా ఉంటారు అనేటువంటి విషయాన్ని ఇట్లా చెప్తే కానీ అర్థం కాదు ఎవరికి. వాళ్ళు మడిగట్టుకున్నారంటే మడిగట్టుకుంటారని ముట్టుకుంటాం వెళ్ళి. వాళ్ళు మహిళ అన్న అశౌచం ఉంది ముట్టుకోవద్దంటే వామ్మో ఎందుకు వచ్చింది తలనొప్పి, స్నానం చేయాలని ఉంటాం. ఇలా కొన్ని ధర్మంగా పెట్టి ఉన్నారు. దాన్ని కూడా మన వాళ్ళు భౌతద్ధంలో చూసేసి ఇది పనికిరదంటారు. మీ అందరికీ కూడా చెబుతున్నానండి, మరీ చెబుతున్నాను. కార్తీక మాసం శుభ్రంగా ఈతలో యొక్క సూతకం అనేటువంటి విషయాన్ని వదిలేసేయండి. 12వ రోజు పెద్ద కర్మతోటి కంప్లీట్. ఎప్పుడైతే కనుక మనందరికీ కూడా అక్కడ కూర్చోబెట్టి ఆ కర్మ చేసిన వాళ్ళకి వస్త్రాలు ఎప్పుడైతే ఇచ్చి అక్షతలు వేసి ఆశీర్వచనం చేశారో, 10 మందితో కలిసి మృష్టాన్న భోజనం చేశారో, అక్కడతోటి మొత్తం అంతా అభిషేకాలు అన్ని శుభ్రంగా ప్రతి ఒక్కటి భగవదారాధనకి సంబంధించిన ప్రతి ఒక్కటి చేసుకోవచ్చు. చేసుకోవద్దు అని అన్నారు అని అంటే ఎవరైనా
తప్పకుండా అని మేము మానేస్తాము. కాకపోతే మనిషి చనిపోతే 6 మాసాలలో ఆడపిల్లకి పెళ్లి చేస్తే కన్యాదాన ఫలితం వస్తుందని చెప్పి ఎంతోమంది బ్రాహ్మణుల ఇళ్లలో చేసి ఉన్నారు, మేము చూసి ఉన్నాం. ఎలా చేశారు అంటే ఒక వివాహం చేయాలంటే ఎన్నో కృతువులు చేసుకురావాలి, అన్ని నూతన వస్త్రాలు, బంగారం, అన్ని ఎటు జడి కొనుక్కురావాల్సి వస్తుంది. పితృదేవతలతో అందరిని పిలవాల్సి వస్తుంది. అది పనికొచ్చింది, ఇది ఎందుకు పనికిరాదు అనే ప్రశ్న వేయమనండి చాలు, ఏ సమాధానం అనడు దానికి. అంతే. పరిస్థితి కాబట్టి ఎలాంటి భయము లేదు, శుభ్రంగా నిర్విఘ్నంగా చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే రేపు అమావాస్య రోజు నాడు, కార్తీక అమావాస్య డిసెంబర్ 1 నేను లక్ష దీపోత్సవం చేస్తున్నా. శుభ్రంగా అందులో వచ్చి లక్ష దీపోత్సవాల దీపాలు వెలిగించుకోమనండి. ఇన్ని రోజులు మేము ఏదో ఒక సందేహంతో వెలిగించలేకపోయామని అంటారు కదా, అన్ని దీపాలు వచ్చి వెలిగించుకోమనండి. హాయిగా ప్రశాంతంగా ఉంటుంది, ఏ దోషము లేదమ్మా. ఆ అనుమానమే ఒక దోషం, అనుమానమే పెనుభూతం. మన జీవిత నాశనాలు అయిపోవడానికి కొన్ని రకాలుగా మనం మూఢనమ్మకాలు, ఆ మూఢనమ్మకాలు చేస్తే ఇది అవుతుంది, ఏమీ కాదు. నిత్య జీవిత విధానం అనుసరిస్తున్నావు కాబట్టి నీకు పుణ్యమైతే వస్తుంది, పాపం నీకు అంటది, అంతవరకు గ్యారంటీ. అదమ్మా విషయం. అయితే సంతోషం గురుగారు, చాలా మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు.